ప్రైజ్ ద లార్డ్. మరి యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన అనేకమైన విషయాలు, ప్రతిదీ కూడా చారిత్రాత్మకమైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ కొంతమంది నమ్మకపోవచ్చు. కానీ ఈరోజు మనం ఈ చారిత్రాత్మకమైనటువంటి సిలువ సత్యాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అందులో మొదటిగా గెత్సెమనేటువంటి ఆ యొక్క మంచి గొల్గొతా వరకు కూడా, గెత్సెమనే నుంచి గొల్గొతా వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణ ప్రయాణంలో చోటు చేసుకున్న అంశాల యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరియు ఆయన యొక్క శిష్యులు యెరూషలేము పట్టణానికి సౌత్ వెస్ట్లో ఉన్నటువంటి మేడగదిలో పస్కా పండుగ రోజున ప్రభురాత్రి భోజనాన్ని వాళ్ళు ఆచరించారు. అలా ఆచరించిన తరువాత నార్త్ వెస్ట్లో ఉన్నటువంటి ఆ ఒలీవల కొండకు ప్రయాణమై నడుచుకుంటూ వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక గురించి మరి చరిత్రకారులు ఖచ్చితమైనటువంటి తేదీలు నిర్ధారించకపోయినా కానీ ప్రస్తుత క్యాలెండర్ ప్రకారం క్రీస్తు పూర్వం 4 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 6 సంవత్సరాల మధ్యలో జన్మించి క్రీస్తు శకం 30వ సంవత్సరంలో మరి మరణించి ఉండొచ్చు అని చెప్పి పేర్కొంటూ ఉన్నారు. ఈ అంచనాల ప్రకారం ప్రభురాత్రి భోజనం ఏప్రిల్ 6వ తారీఖు మరి క్రీస్తు శకం 30వ సంవత్సరంలో యూదుల క్యాలెండర్లో నిస్సాన్ 13న జరిగి ఉండవచ్చును అని అంచనా వేస్తూ ఉన్నారు. వింటున్నారా? ఎప్పుడంటండి ఇది? గురువారం ఏప్రిల్ నెల 6వ తారీఖున జరిగి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. కాబట్టి శుక్రవారం 7వ తారీఖు ఏప్రిల్ 7 నిస్సాన్ 14న యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి మరణించాడని చెప్పి నిర్ధారించారు. అర్థమవుతుంది మీ అందరికీ కూడా. కాబట్టి ఇక్కడ ఆ ఒలీవల కొండ మీద గెత్సెమనేటువంటి తోటలో యేసుక్రీస్తు ప్రభువారు తన మరణ సమయం అతి దగ్గరకు వచ్చిందని చెప్పి గ్రహించి ఆయన భయంకరమైనటువంటి మానసికమైనటువంటి క్షోభను అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం గుర్తుకు వచ్చినప్పుడు తన ప్రార్థనా సమయంలో, అంటే గెత్సెమనే తోటలో వర్ణింపలేనంత వేదనకు గురయ్యాడు యేసుప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు పేతురు గారు ఏం చేశాడంటే ఆ సైనికుని యొక్క ఆ చెవిని నరికేశాడు. నరికిన తర్వాత యేసుప్రభువారు ఈ విధంగా అంటుంటాడు. ఏమనంటే, నేను కోరుకుంటే నా తండ్రి 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని నా తండ్రి పంపిస్తాడు కదా. వ్యూహం ఒకటింటికి 6,000 మంది, 12 వ్యూహాలంటే ఎంతంట? 72,000 మంది. వినాలి జాగ్రత్తగా ఈ సత్యాన్ని. ఒక్క దూత ఒక్క రాత్రిలోనే 185,000 మందిని చంపేస్తే ఈ లెక్క ప్రకారం 72,000 దూతలు అనగా 185,000 ఇంటూ 72,000 అంటే మరి ఎంతో గొప్ప శక్తి. వింటున్నారా? అయినా కానీ మనిషిని పాపం నుంచి విడిపించడానికి అన్నీ సహించి యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తానికి విధేయత చూపుతూ మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనం ప్రకారం, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు తాను బ్రతికినంత కాలం కూడా దేవుని చిత్తం చేశాడు. అది సంపూర్ణంగా చేశాడు. అందుకే యేసు ఈ విధంగా ప్రార్థించాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యోహాను సువార్త 17:4. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి శ్వేత గ్రంథుల్లో నుంచి చెమట నేల పడుచున్నటువంటి రక్తపు బిందువుల వల్ల అయ్యిందంటాడు. ఇలాంటి అనుభవం ఎప్పుడు వస్తుందంటే, ఎవరైతే ఎక్కువగా మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతారో వారందరూ కూడా ఇలాంటి స్థితిని పొందుతారు. దీనినే వైద్యుడైనటువంటి లూకా గారు ఏమన్నాడంటే, లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో ఆయన చెమట రక్తముగా మారినట్లు వివరించాడు. ఆయన వైద్యశాస్త్రంలో ఈ విధమైన ప్రక్రియ చాలా అరుదుగా సంభవిస్తుంది. దీనినే రక్తంతో కూడిన చెమట, హెమటాడిడ్రోసిస్ అంటారన్నమాట దాన్ని. ఈ విధమైనటువంటి అతి ఎక్కువ స్థాయిలో ఒత్తిడికి గురైనటువంటి వారిలో మరి సంభవిస్తుంది ఇటువంటిది.
కారణం ఏంటంటే స్వేద గ్రంథుల చుట్టూ మరి ఆ ప్రక్కల ఉన్నటువంటి రక్తనాళాల్లో కొన్ని పగిలిపోయి ఆ రక్తం చెమటతో కలిసిపోయి మరి ఈ యొక్క స్వేదరంధ్రాల నుంచి వెలుపలికి వస్తుంది. ఇది ప్రక్రియ. అందుకే చెమట రక్తవర్ణం అవుతుంది. ఇంకా ఈ చర్మ ఛాయ కూడా కృషించిపోయి చల్లగా మారుతుంది. ఇటువంటివి చరిత్రలో నమోదైనటువంటి సంఘటనలో ఒకటి, ఒక నన్నను కొంతమంది శత్రురాజ్య సిపాయిలు వారి కత్తులు చూపించి చంపుతానని చెప్పి బెదిరించేసరికి ఆమె బాగా భయపడి శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగం నుంచి రక్తం కారి అక్కడికక్కడే మరణించిందంట. రెండవదిగా ఒక యవ్వనస్తురాలు తన ప్రక్క గృహంలో మరి ఆ గ్యాస్ అనేటువంటిది విస్ఫోటనం జరగటం చూసి ఆ గ్యాస్ బండ బాగా పేలి చాలా పెద్ద సౌండ్, పెద్ద అగ్ని రావటాన్ని చూసినటువంటి ఆ యవ్వనస్తురాలు తన శరీరంలోంచి రక్తం రావటం జరిగిందంట. సర్వలోక పాపాల కొరకై యేసు పడినటువంటి వేదన వర్ణించలేనటువంటిది. గెస్సెమనే పదం గత్స్మనీం అనేటువంటి హెబ్రీ పదం నుంచి వచ్చింది. గత్ అంటే నూనె, స్మనీం అంటే నలగొట్టబడుట. ప్రియులు గమనించాలి, స్మనీం అంటే ప్రెస్ లేదా క్రస్ అని అర్థం అన్నమాట. అందుకే కొంతమంది ఈ గెస్సెమనే అంటే పరిశుద్ధాత్మ దేవుడు నలిగిపోయాడు అంటారు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ క్రస్డ్. వేదన అనేటువంటి పదం ఇక్కడ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఒక్కసారి రాయబడింది, లూకా సువార్త 22:44. వింటున్నారా? వేదన, అగోని, AGONY, అగోని అనేటువంటి పదం కింగ్ జేమ్స్ వెర్షన్లో ఒక్కసారి రాయబడిందంట. లూకా సువార్త 22:44 ఈ మాటను మనం చూస్తాం. సో దీన్ని బట్టి మీరు గెస్సెమనే ఆ మాటకు అర్థం చూస్తారా? గెస్సెమనే అనగా ఒలీవ నూనె గానుగని అర్థం అన్నమాట. ఇది కెద్రోను వాగుకు తూర్పు వైపున ఒలీవల కొండకు సమీపంలో ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తారు. ప్రభురాత్రి భోజనం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసుకోవడానికి గెస్సెమనే తోటకు వెళ్తాడు. గెస్సెమనే తోట ప్రస్తుతము ఒలీవ చెట్లతో నిండి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసిన సమయంలో ఉన్నటువంటి చెట్లు ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి. యెరూషలేము మీదకి రోమీయులు 70 ADలో యుద్ధానికి వచ్చి ఒలీవ చెట్లను నరికేశారు. కానీ ఒలీవ చెట్ల యొక్క లక్షణం ఏంటంటే చెట్టు వేరు నుంచి మరొక చెట్టు ఉద్భవిస్తుంది. కాబట్టి అప్పటి చెట్లు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. గెస్సెమనే అనగా హిబ్రూలో యేసు ఆత్మ నలగొట్టబడుట అని అర్థం కూడా ఉన్నదన్నమాట. యేసు శిలువకు ముందు మనుషులందరి చేత విడవబడ్డాడు. శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి పారిపోయారు. మత్తయి సువార్త 26:56 మీరు చూడవచ్చు. తనతో పాటు కలిసి 3.5 సంవత్సరాలు జీవించినటువంటి యూదా కేవలం 30 వెండి నాణేలకు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాడు. యూదా యొక్క బలహీనత ధనాస అనేటువంటి బలహీనతే యూదా యొక్క పతనం. మరి ఆ యూదా పతనం అవటానికి కారణమయ్యింది. వింటున్నారా? తనతో కలిసి జీవించినటువంటి ఈ యూదా యేసుక్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకుని యూదులకు అప్పగించాడు. మార్కు సువార్త 14:44-45 గమనించాలి ప్రియులారా. యేసును బంధించిన తర్వాత ప్రధాన యాజకుని వద్దకు తీసుకుని వెళ్తారు. యేసును ప్రధాన యాజకుని వద్దకు ఈడ్చుకుని పోయారు. లూకా సువార్త 22:54. కొరడా శిక్ష అమలు చేయకముందే యేసు దేహం ఈడవబడటం వల్ల శరీరం మీద ఉన్నటువంటి తోలంతా కూడా లేచిపోయింది. ప్రధాన యాజకుని స్థలము మేడగది అంటే ప్రభువారు రాత్రి భోజనం చేసిన ప్రదేశంకి సమీపంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి ముందు సంచరించిన ప్రదేశాలు ఏంటంటే, యేసు ప్రభువారు శిలువ మరణం పొందడానికి ముందు చాలా ప్రదేశాలు కొనుక్కోబడ్డాడు. ప్రథమంగా ఆయన యెరూషలేములో మరి రాత్రి భోజనం అయిన తర్వాత గెస్సెమనే తోటకు వచ్చాడు. గెస్సెమనే వనంలో యేసును బంధించి ప్రధాన యాజకుడైనటువంటి కయప వద్దకు మరి మత్తయి సువార్త 26:57 తీసుకుని పోయారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని చెప్పాడని చెప్పి అది అబద్ధమని చెప్పి నింద మోపి
యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి పాత్రుడు అన్నారు. నేరస్తులను రోమీలే శిక్షించాలి కాబట్టి యేసును బంధించి అధిపతి అయిన పొంతు పిలాతుకు అప్పగించారు. పిలాతు యేసులో ఏ నేరము కూడా కనుగొనలేకపోయాడు. కాబట్టి యేసును హేరోదు వద్దకు తీసుకొని పోయారు. మరలా హేరోదు పిలాతు వద్దకు పంపించాడు. చివరిగా పిలాతు జనులందరి యొక్క అల్లరి ఎక్కువైపోతుందని చెప్పి గ్రహించి యేసుక్రీస్తు ప్రభువును కొరడాలతో కొట్టించి సిలువ వేయటానికి ఆజ్ఞాపించాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి ముందు పలు ప్రదేశాల గుండా ఆయన సంచరించాడు. ప్రియులు గమనించాలి, వింటున్నారా? ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అనేక శ్రమలు అనుభవించాడు. ఆయన ఆ శ్రమలలో మనం ఈరోజు కొన్ని విషయాలు మనం చూసుకుని ముగిందాం. యూదులు పెట్టినటువంటి శ్రమలు మనం చూసినట్లయితే ప్రియులారా, ఆ రోజు అర్ధరాత్రి 1 గంట మధ్య సమయంలో దేవాలయపు అధికారులు కొంతమంది వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో బంధించి మొదట అన్న యొద్దకు, తర్వాత తన అల్లుడైనటువంటి కయప యొద్దకు తీసుకుని పోయారు. రోమన్లు కయపను యెరూషలేములో ప్రధాన యాజకునిగా నియమించారు. క్రీస్తు శకం 18 నుంచి 26 వరకు ఈ కయప ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. దేవాలయంలో యాజక సేవను పర్యవేక్షించడంతో పాటు ఇతర ప్రధాన యాజకులతోనూ ఇతర యోధా పెద్దలతోనూ నిండిన మహాసభకు ఈ ప్రధాన యాజకుడు ఆధిపత్యం వహించేవాడు. స్థానిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి రోమన్లు ఈ మహాసభకు అధికారం ఇచ్చారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని దేవదోషకుడిగా నేరం మోపిన తర్వాత బంట్రోతులు కళ్ళకు గంతలు కట్టి ఆయన ముఖం మీద ఉమ్ము వేసి పిడిగుద్దులు గుద్దారు. లూకా సువార్త 22:63-65 వచనాల వరకు మీరు చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టినటువంటి మనుషులు ఆయనను అపహాసించి కొట్టి ఆయన ముఖమును కప్పి నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధంగా ఇంకా అనేక దూషణ వచనాలు మాట్లాడారు. వాళ్ళు సంఘంలో పూర్తిగా తిరస్కరించబడినటువంటి వారిని, లేదా జనాభా లెక్కల్లో లేనటువంటి వారిని, లేదా ఏ దిక్కు లేనటువంటి వారిని, ఏదైనా చిన్న తప్పు చేసినటువంటి వారిని ఉమ్ము వేస్తారు. కానీ యేసుప్రభువు వారు ఏ నేరము చేశాడు, ఏ తప్పు చేశాడు, ఏ నేరము చేయలేదు. మనం యెషయా గ్రంథం 53:3 చదివినట్లయితే అతడు తృణీకరించబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువానిగాను మనుషుల చూడనల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతమే. యెషయా గ్రంథం 53:3. తర్వాత ఆ దేవాలయం దగ్గర మతపరమైనటువంటి సమాజ మందిరంలో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, షద్దుకయ్యులు ఎదుట నిలబెట్టి దేవదూషణ నేరంతో మరణశిక్షకు పాత్రుడని నిర్ణయించారు. కానీ మరణశిక్ష రోమా ప్రభుత్వం వారు మాత్రమే అమలు చేయడానికి అధికారం కలిగినటువంటి వారు కాబట్టి వారి యొక్క గవర్నర్ అయినటువంటి పిలాతు దగ్గరకు ఉదయాన్న తీసుకుని వెళ్ళారు. ఆ రాత్రంతా కూడా యేసు ప్రభువాన్ని శారీరకంగా హింసిస్తూనే ఉన్నారు. రోమా ప్రభుత్వం పెట్టినటువంటి శ్రమలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని పిలాతు ఎదుట నిలబెట్టారు. కానీ దేవదూషణ చేసిన వాడుగా కాదు, కానీ యూదుల రాజుగా తనను తానే నియమించుకొని రోమా ప్రభుత్వపు అధికారాన్ని ధిక్కరిస్తున్నాడు అనేటువంటి నేరారోపణ చేశారు. కానీ పిలాతు విచారించిన తర్వాత యేసులో ఏ నేరము కూడా కనిపించలేదు. అతని హేరోదు అయినటువంటి అంతిపయ యూదా ప్రజల శాసనాధికారి ఆ యొద్దకు పంపించాడు. అంతిపయ యేసుక్రీస్తు ప్రభువును భయంకరంగా అవమానపరిచిన సన్నివేశాలు కొన్ని చరిత్రలో మరి ఉన్నాయి. ఏంటంటే, నెంబర్ 1, ఒక కాలు విరిగిపోయినటువంటి కుక్కను యేసు ముందు పడవేసి దీనిని స్వస్థపరచు అని చెప్పి అవమానపరిచాడని కొన్ని చరిత్రలు మనకు చెప్తూ ఉన్నాయి. వింటున్నారా? ఏంటంటే, ఒక కాలు విరిగిపోయిన కుక్కనట్టుకు వచ్చి యేసుప్రభువు ముందుంచి దీన్ని స్వస్థపరచు అన్నాడంట. రెండోది, ఒక కొండను తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర పెట్టి దీన్ని బంగారు కొండగా చెయ్యి అన్నాడంట. కొండను బంగారం చేయమని చెప్పి గేలి చేశాడంట. మూడోది, ఆకాశం నుంచి అద్భుతాలను చేయమని చెప్పి హేళన చేశాడంట.
నాలుగవది, యేసుక్రీస్తు ప్రభువును మరింత బాధ పెట్టేందుకు యవనస్తురాండ్ర చేత ద్రాక్షరసం తాగించేందుకు ప్రయత్నించాడంట. ఐదవది, కొంతమంది యవ్వన స్త్రీల నడాలకు రిబ్బన్ మాత్రమే కట్టి మిగతా శరీరం అంతా కూడా నగ్నంగా ఉంచి యేసుక్రీస్తు ప్రభువారి ముందు నాట్యం చేయించాడంట. యేసుక్రీస్తు ప్రభువారు అది చూడలేక కళ్ళు మూసుకున్నాడు. మరి హేరోదు కూడా అతనిలో ఏ నేరమో కనిపించక మరలా పిలాతు ఎద్దుకు పంపించాడు. కానీ పిలాతు మాత్రం మరలా వ్యక్తిగతంగా విచారం చేసి అతన్ని విడుదల చేయాలని చెప్పి అనుకుని యూదా వారిని అడిగినప్పుడు వారు యేసును సిలువ వేయమని చెప్పి అరచి గోల్ చేశారు. అప్పుడు పిలాతు కొరడాలతో బాగా కొట్టించి వదిలేద్దామనుకుని యేసుక్రీస్తు ప్రభువును కొరడా దెబ్బలు కొట్టుటకు అప్పగించాడు. ఇలాగైనా వీళ్ళ సాధింతారు, విడిచిపెట్టేచ్చు అని చెప్పి. కానీ వారు ప్రేతోరియం వద్ద కొరడా శిక్ష అమలు చేస్తారు. ఆ తర్వాత పిలాతు ఈ శిక్ష చాలా అని చెప్పి సరిపోతుందా, మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారని చెప్పి అడిగినప్పుడు వారు సిలువ వేయాలి అని కేకలేశారు. వారి కోరిక మేరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే యేసును సిలువ వేయడానికి అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ తీర్పు విషయంలో మరణ శాసనాన్ని పిలాతు మరి పైపారస్ బ్రాస్ అనేటువంటి పెద్ద ఇత్తడి ప్లేటుపై చెక్కించాడు. ఇవి రష్యాలో 1865 సంవత్సరంలో సెన్సోసియా ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలు జరిపినప్పుడు డాక్టర్ మెక్రోస్కు కనిపించే ఇవన్నీ కూడా ప్రియులారు గమనించాలి. ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైన ఆధారాలు మీ మధ్యకి నేను తీసుకొస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువను గురించి పిలాతు మరి కొందరికి బాధ్యతలు ఇచ్చాడు. నెంబర్ 1, సైనికాధికారిగా అయినటువంటి బైలియస్ క్వాలియస్ పర్యవేక్షణలో జరగాలి. నెంబర్ 2, యేసు సిలువను స్టువనస్ ఆ గుమ్మంలో నుంచి మోసుకెళ్ళాలి. నెంబర్ 3, సాక్షులు డానియల్, రెమోని, జోసెఫ్ కైపస్ అన్నమాట. ఇక్కడ పొంతి పిలాతు సంతకం సీలు ప్రస్తుతం మాస్కో మ్యూజియంలో ఉన్నాయి. పొంతి పిలాతు చేసిన సంతకం సీలు ఎక్కడ ఉన్నాయంటే మాస్కో మ్యూజియంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసే సమయంలో 50 మంది సైనికులు గుర్రాలతోనూ, 350 మంది సైనికులు కాలినడకన, 208 మంది యూదా మతాధికారులు ఉన్నారంటండి అక్కడ. మొత్తం 608 మంది ప్రజలు కాక, గమనించాలి, 608 మంది ప్రజలు కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రియులు జోహన్న, నైకు, ఎరోలికా, సారా, మర్షిలా, ఎలిజబెత్తు, లిచియా, యాని, పలేరియా, మేరీ మరియు మార్తా, లాజర్ల అక్క మేరీ, వీరందరూ కూడా యెరూషలేము, గలిలియా మరియు కనాన్ నుంచి వచ్చినటువంటి వారు. వీరితో పాటు జబదయ్య తల్లి సూసన్న, కనాన్ నుంచి వచ్చినటువంటి 2 స్త్రీలు ఉన్నారు. ఈ పిలాతు క్రీస్తు శకం 26 నుంచి 36 వరకు యూదయాకు అధికారి. మధ్యధర తీరంలో ఉన్నటువంటి కైసరియాలో పిలాతు అధికారికమైనటువంటి నివాసం ఉండేటువంటిది. అయితే పిలాతు యెరూషలేములో ఉన్నప్పుడు దేవాలయానికి వాయువ్యంగా ఉన్నటువంటి ఆంటోనియా కోటలో బస చేసేవాడు. ఇంతకీ ఎవరి పిలాతు? పొంతి పిలాతు అధికారిగా ఉన్న కాలంలో తిబెరియా కైసరియా రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా క్రీస్తు శకం 14 నుంచి 37 వరకు హేరోదు అంతిపా గలిలయపై చతుర్థాధిపతిగాను క్రీస్తు శకం 4 నుంచి 39 వరకు ఉన్నారు. మరి తిబెరియా చక్రవర్తి పరిపాలనలో పొంతి పిలాతు యేసును సిలువ వేయించి చంపించాడని చెప్పి రోమన్ చరిత్రకారుడైనటువంటి టాసిటస్ తన చరిత్ర గ్రంథాల్లో రాశాడు. పిలాతు యెరూషలేములో ఉన్నటువంటి తన అధికార నివాసం ఎదుట ఆ దేవాలయ సమీపంలో చక్రవర్తి దేవుడు అని చెప్పి వర్ణించేటువంటి లోహపు కవచాన్ని నిలబెట్టి యూదుల ఆగ్రహాన్ని చవిచూశాడని చెప్పి ఐగుప్తుకు చెందినటువంటి యోధా పండితుడు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. చక్రవర్తి దేవుడని రాసి ఉన్నటువంటి ధ్వజ స్తంభాలను పిలాతు యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. యెరూషలేము పట్టణంలో నీటి సరఫరాను మెరుగుపరచడానికి దేవాలయ నిధులను వెచ్చించి ఆనకట్ట నిర్మించినందుకు యూదులు తీవ్ర అభ్యంతరాలను వెలిబుచ్చారని చెప్పి యూదుల చరిత్రను రాసినటువంటి యోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో పిలాతు ప్రస్తావన అనేక పర్యాలు కనిపించినప్పటికీ ఆదికాండం 3, 13, 4, 27, 13, 28 మరియు 1 తిమోతి 6, 13లో చూసినట్లయితే యేసు విచారణ,
శిలువ మరణం సందర్భంలోనే పిలాతు ప్రస్తావన ప్రాముఖ్యంగా కనిపించుతుండటం గమనార్హం. మత్తయి సువార్త 27 అధ్యాయం మొదటి 26 వచనాలు, మార్కు సువార్త 15 అధ్యాయం మొదటి 15 వచనాలు యేసును సిలువ వేయాలని చెప్పి ప్రజల కేకలు వేసినప్పుడు తన తప్పేమీ లేదు అని చెప్పి మరి తెలియజేయడానికి పిలాతు గారు ఏం చేశారు తెలుసా? బహిరంగంగా తన యొక్క చేతులు కడుక్కున్నాడు. హేరోదు మరి అంతిప యేసుకు మరణశిక్ష విధించవద్దని చెప్పి కోరినప్పటికీ కూడా పిలాతు యూదులకే తన మద్దతు తెలిపడని లూకా తన సువార్తలో తెలియజేశాడు. లూకా సువార్త 23 అధ్యాయం 1 నుంచి 25 వచనాలు మీరు చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు యూదా లేఖనాలను ఉల్లంఘించినట్లయితే యూదుల లేఖనాల ప్రకారమే మరి ఆయనకు మరణశిక్ష విధించవలసి వచ్చింది. మోసే ధర్మశాస్త్రం ప్రకారం శిక్షార్హులను రాళ్లతో కొట్టి చంపాలి. క్రైస్తవ సంఘంలో తొలి హతసాక్షి అయినటువంటి స్తెఫనును రాళ్లతో కొట్టి చంపారు. అపోస్తలుల కార్యం 7:54 నుంచి 60 వచనాలు మీరు చూడొచ్చు. ద్వితీయోపదేశకాండం 13:9, 10 వచనాల్లోనూ 21:18-20 వచనాలు మీరు చూడవచ్చు. అయితే పొంతి పిలాతు రోమన్ మరణశిక్షా విధానమైనటువంటి శిలువ ద్వారా యేసుకు మరణశిక్ష విధించాడు. అంతేకాదు ప్రియులరా, యూదుల రాజు అనేటువంటి పలకను యేసు తలపై వేలాడదీయించాడు. పిలాతు అధికారికమైనటువంటి నివాసం కైసరియా. అయితే అతను యెరూషలేములో ఉన్నప్పుడు ఆంటోనియా కోటను తన అధికార నివాసంగా ఉపయోగించుకునేవాడు. ఈ కోటలో రోమన్ సైనిక స్థావరంగా ఉండేటువంటిది. సిలువ వేయబడక ముందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోగ్యాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు గెస్సెమనేటువంటి ఆ ప్రాంతానికి నడిచి వెళ్ళకముందు మంచి ఆరోగ్యంతో ఉన్నాడు. కానీ ఆయన పడిన వేదనకు బాగా తీవ్రమైన జ్వరం వచ్చి ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. గడిచిన 12 గంటల్లో గురువారం రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు ఆయన చాలా వేదనకు గురైనట్లు చెప్పవచ్చు. చెమట రక్తంగా రావడం దీనికి ఒక సాక్ష్యం. ఆయనను శిష్యులు వదిలి వెళ్ళిపోయారు. శారీరకంగా ఆయనను కొట్టి హింసించారు యోధాధికారులు. ఇంకా నిద్ర లేనటువంటి ఆ రాత్రి తెల్లవారుజామున మరి 2.5 మైళ్ళు అంటే 4.0225 కిలోమీటర్స్ దగ్గరగా బలవంతంగా రోమా అధికారుల మధ్య నడిపిస్తారు. 4 కిలోమీటర్ల పైన. అన్నిటికంటే ఎక్కువగా కొరడా దెబ్బలు బాగా మరి వికృతంగా ఆయన యొక్క ఆరోగ్యాన్ని, శరీరాన్ని మార్చేశాయి. మరణానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. కారణం యేసు ప్రభువారు వడ్రంగి పనిచేసేవాడు మరియు సేవ నిమిత్తం పలు ప్రదేశాలు ప్రయాణించడం వల్ల మంచి ఆరోగ్యకరమైన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేదన ప్రభురాత్రి భోజనంతో ప్రారంభమైంది. కొరడా శిక్ష ఆచరణలు మనం చూసినట్లయితే కొరడాలతో కొట్టడం అనేటువంటిది రోమా ప్రభుత్వం వారు మరణశిక్ష విధించే ముందు చేసేటువంటిది. స్త్రీలు, రోమా అధికారులు మరియు బంట్రోతులకు మాత్రమే మినహాయింపు. మామూలుగా వాడేది చిన్న కొరడా, ప్లాగెల్లం అంటారన్నమాట. దాన్ని ప్లాగెల్లం. దీనికి తోలుతో చేయబడినటువంటి కొన్ని ఒక్కటి కానీ పెనవేసుకొనబడినటువంటివి కానీ ఉంటాయి. ప్రతి లెదర్కు చిన్న చిన్న ఇనప గోళాలు మరి ఆ ఇనుము శరీరంలోనికి గాయాల రూపంలో ప్రవేశించడం వల్ల శరీరంలో ఉన్నటువంటి భాగాలకు త్వరగా తుప్పు పడుతుందన్నమాట. కాబట్టి ఫలితంగా శరీరంలో ఉన్నటువంటి భాగాలు త్వరగా పట్టుత్వం కోల్పోయి మనిషి త్వరగా చనిపోవడం జరుగుతుంది. మరియు ఆ గొర్రె ఎముకలతో బాగా పదునుగా ఉండేటువంటి భాగాలను చివర్లకు కట్టి ఉంచుతారు. ఈ లెదర్ లేసులు పలు రకాల పొడవులతో ఉంటాయి. ముందుగా ఆ వ్యక్తిని దిగంబరిగా చేస్తారు. తర్వాత ఆ కొరడాలతో శరీరం మీద కొట్టినప్పుడు ఒక్క ప్రదేశంలోనే కాకుండా ఆ చుట్టుపక్కల క్రింద భాగాల్లో కూడా ఆ ఇనప గోళాలతో కొట్టి లాగుతూ ఉంటుంటారు. కొరడా దెబ్బలు కొట్టడానికి ఇరు ప్రక్కల నిలబడి ఒకరి తర్వాత ఒకరు మరి ఆ వెనక ఆ ప్రక్క భుజాల నుంచి వీపు, పిరుదలో ఆ కాళ్ళు అన్ని భాగాల్లో కొడుతూనే ఉంటారు. వింటున్నారా? శరీరంలో మరి కొరడా గాయాలవుతుంటుంటాయి. మొదట పై చర్మం, పీతోలు, చర్మం క్రింద ఉన్నటువంటి నరాలు, తర్వాత కండరాలు, ఆ తర్వాత ఎముక మీద ఉన్నటువంటి మాంసంతో సహా బయటకు వచ్చేస్తుంటుంది. ఈ విధంగా పదే కొట్టిన చోటే కొట్టడం వల్ల చర్మం, మాంసం ఆ కొరడాకు ఇరుక్కొని గుచ్చుకొని ఒక కర్రకు రిబ్బన్ కట్టి గుండ్రంగా తిప్పుతుంటే ఒక చక్రంలాగా ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా చర్మం, మాంసం రిబ్బన్లాగా తిరుగుతుంది. ప్రియులారా, రోమా ప్రభుత్వం వారికి ఎన్ని దెబ్బలు కొట్టాలని లెక్కలేదు. కానీ ఒక వ్యక్తి ఇంకొక 2 దెబ్బలేస్తే
ఆ, చనిపోతాడు అన్నంత వరకు కొడతారు. యేసును 39 కంటే ఎక్కువగానే కొట్టారు కొరడా దెబ్బలు. కానీ యూదులు మాత్రం 39 కొరడా దెబ్బలని చెప్పుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువును కొట్టినటువంటి దెబ్బలు చిన్నవి కానీ పెద్దవి కానీ దాదాపు 5420 దెబ్బలంటండి. అనగా ఒక రైతు భూమిని నాగలితో దున్నితే ఏ విధంగా నాగలి చారలు పడతాయో అదేవిధంగా సైనికులు యేసు దేహం మీద కొట్టినప్పుడు నాగలి చార్ల వలె చిట్లిపోయి ఆ గాయాల నుంచి రక్తం కారుతుంటే, మరి రోమీల సిద్ధాంతం ప్రకారం 39 కొరడా దెబ్బలు మాత్రమే కొట్టాలి. 40వ దెబ్బ కొడితే ఆ వ్యక్తి శాపమునకు గుర్తుగా ఉండడు. ఏంటన్నారా? వైద్యశాస్త్ర కోణంలో మనం చూసినట్లయితే ఈ కొరడా బలంగా ఒక వ్యక్తి మీద కొట్టినప్పుడు మరి దానికి ఉన్నటువంటి ఇనపగోళాలు లేదా ఆ గొర్రె ఎముకలు శరీరంలో లోపలికి దిగబడి బలవంతంగా లాగినప్పుడు ఎక్కువ రక్తం కోల్పోవడం జరుగుతుందంట. దీనివల్ల ఏమవుతుందంటే సిలువ మీద మనిషి ఎక్కువసేపు బ్రతకడం జరగదు, చనిపోతారనమాట. భయంకరమైనటువంటి బాధ, నొప్పి, ఇంకా రక్త ప్రసరణ కూడా మరి దెబ్బతిని కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్ అయి కూడా తొందరగా చనిపోతారు. శరీరం మీద పెద్ద పెద్ద చారలు కలిగి లోపలి ఎముకలు కనిపించేలాగా సందులు ఏర్పడుతుంటుంటాయి. యేసుక్రీస్తు ప్రభువుని కొరడాలతో కొట్టినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే ప్రియురాలా, యేసుక్రీస్తు ప్రభువుని కొరడాలతో కొట్టినటువంటి విధానం 4 సువార్తల్లో కూడా, పత్రికల్లో కూడా, ఒకటైన పేతురు పత్రిక 1 పేతురు 2:24లో కూడా వ్రాయబడింది. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాను మీద మోసుకొనేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. దీనిని పురాతన గ్రీకు పుస్తకాల్లో యేసును కొరడాలతో కొట్టినటువంటి విధానం బహు క్రూరమైనదని చెప్పి వర్ణించారు. తర్వాత రోమా బంట్రోతులు ఈయన ఒక రాజుగా చెప్పుకుంటున్నాడని చెప్పి ఒక పెద్ద వస్త్రము రాజుల వెనక కట్టుకున్నట్టుగా మరి ఆ యేసు యొక్క భుజాలకు కట్టి యూదుల రాజుకు జయమని చెప్పి హేళన చేశారు. ఆయన ఇంకా దిగంబరిగా ఉండగానే యేసుకు ముళ్ళతో కిరీటం అల్లి ఆ శిరంపై పెట్టారు, తలకు తగిలించారు. కొంతమంది సైనికులు ముళ్ళను శిరస్సులోనికి గుచ్చుకుపోవాలని చెప్పి గట్టిగా దిమారు. యేసు వారి పెట్టినటువంటి కిరీటంలో ఉన్నటువంటి ముళ్ళు మొత్తం 19. ఈ 19 ముళ్ళలో 3 ముళ్ళు నుదుటను, మిగతా 16 శిరస్సును చుట్టుపెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారికి పెట్టినటువంటి 19 ముళ్ళలో ఒక ముళ్ళు వాటికన్ మ్యూజియంలో ఉందంటండి. ఇప్పటికీ అంగీ ఫ్రాంక్ హార్ట్ మ్యూజియంలో చూడొచ్చు. ముళ్ళతో కిరీటం చేసి ఆయన తల మీద పెట్టి ఆయన కుడి చేతికి ఒక చెక్కకర్రను రాజదండంగా పట్టించి ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆ చెక్కకర్రతోనే ఆయన తల మీద గట్టిగా కొట్టినప్పుడు ఆ దెబ్బ ముళ్ళ కిరీటం మీద పడి దానికి ఉన్న ముళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల లోపలికి గుచ్చుకొని ఆయనకు విపరీతమైనటువంటి బాధ, నొప్పి కలిగించి తల చుట్టుపక్కల నుండి రక్తం కారటం మొదలైందంటండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి శిరస్సు నుంచి రక్తం కారుతున్నప్పుడు రక్తం కళ్ళకు అడ్డుపడి దారి మరి కనిపించక పలుమార్లు కింద పడ్డాడు. అలా పడినప్పుడు నేల మీద ఉన్నటువంటి కొన్ని రాళ్ళు మరలా గాయాలకు గుచ్చుకోవటం జరిగేది. శిరస్సు కూడా నేలకు మీద పడటం వల్ల ఆ ముళ్ళు కణతలలో గుచ్చుకునేటువంటివి. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు భరించలేనంత తలనొప్పిని, శరీర క్షోభను అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖాన్ని తుడవటానికి ఒక స్త్రీ తన యొక్క తలగుడ్డను తీసి ముఖం తుడుస్తుంది. ఆమె పేరు ఎరోలిక. ఈ ఎరోలికయే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. వింటున్నారా? మనకి బైబిల్ ఎక్కడ కూడా ఈమె పేరు కనిపించదు, కానీ కొన్ని చరిత్రాత్మకమైనటువంటి మరి సత్యాలు మనం నేర్చుకుంటున్నప్పుడు కొన్ని ఆధార పుస్తకాల్లో ఈమె పేరు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మనం నేర్చుకుంటూ వస్తుంటుంటాం. ఆమె పేరు ఎరోలిక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖాన్ని తుడిచిన వస్త్రము 1820 సంవత్సరం వరకు రోమన్లో ఉన్నటువంటి వాటికన్ సిటీలో ఉన్నది. రక్తస్రావం వలన యేసుక్రీస్తు సగం అపస్మారక స్థితిలో వెళ్ళిపోయాడు. మన హృదయంలో కలిగి ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపపు తలంపులను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సుకు ముళ్ళు గుచ్చారు. యేసు సిలువను మోస్తూ పడిపోయినప్పుడు రోమా సైనికులు ముళ్ళ కిరీటం గట్టిగా తమ చేతులతో యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిరస్సుకు గుచ్చి అదిమేశారు. అలా అదిమినప్పుడు ఆ ముళ్ళ
ఆ ముళ్ళు ఏవైతే ఉన్నాయో తల వెనుక భాగంలో ఉన్నటువంటి నుదుటి భాగంలో గుచ్చుకోవటం వల్ల నరక యాతన అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా గమనిస్తున్నారా? తరువాత ఆ యొక్క వస్త్రాన్ని ఆయన వెనక నుంచి లాగి తీసినప్పుడు రక్తం వలన శరీరానికి అతుక్కుపోయింది. కాబట్టి కొరడా దెబ్బల ద్వారా ఏర్పడినటువంటి గాయాల నుంచి మరలా రక్తం కారటం మొదలవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు భయంకరమైన వేదనకు, ఒత్తిడికి గురై చాలా రక్తం కోల్పోయి శరీరం అంతా కూడా చల్లబడిపోయి మానసికంగా శారీరకంగా హింసించబడి క్రూరంగా కొరడాలతో కొట్టబడి రాత్రంతా కూడా నిద్ర, నీరు, ఆహారం ఏమీ లేక సిలువ వేయబడక ముందే ఆయన పరిస్థితి చావుకు దగ్గరైనట్లుగా విషమించిపోయింది. వింటున్నారా ప్రియులారా? ఎంత భయంకరమైనటువంటి శిక్షణ యేసుక్రీస్తు ప్రభువారు మరి అనుభవించాడో మీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకుంటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైనటువంటి సత్యాలు. కాబట్టి సిలువ వేసేటువంటి ఆచరణలు చూసినట్లయితే సిలువ వేయుట అనేటువంటిది పారసీకుల్లో మొదలైంది. ఇది అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ యొక్క సిలువను ఐగుప్తీయులకు కార్తేగీయులకు పరిచయం చేశాడు. రోమా ప్రభుత్వం వారు ఆ అలవాటును కార్తేగీయుల నుంచి నేర్చుకున్నట్లు అంచనా వేస్తుంటారు. రోమీలు సిలువను కనిపెట్టకపోయినప్పటికీ కానీ దానిని సంపూర్ణంగా ఆచరణలో పెట్టారు. దీనినే వారు ఒక విధమైనటువంటి చిత్రవద, అతి భయంకరమైనటువంటి శిక్షావిధిగా ఎక్కువ శ్రమలు పెడుతూ నెమ్మదిగా మరణం కలిగించడానికి ఈ పద్ధతిని ఆచరిస్తారనమాట. సిలువ వేసేటువంటి పద్ధతులు ఏంటంటే లాటిన్ డిజిగ్నేషన్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినట్లయితే ఇన్ఫ్లెక్సిలిజం అంటే ట్రీ చెట్టులాగా సిలువేస్తారు. అప్రైట్ పోస్ట్ అని చెప్పి సిలువేస్తారు. లో క్రాస్ అంటారు, టాల్ క్రాస్ అంటారు. టీ షేప్లో సిలువేస్తారు. అలాగే లాటిన్లో క్రాస్ అనేటువంటి సిలువేస్తారు. అలాగే ఎక్స్ ఆకారంలో సిలువేస్తారు. ఈ విధంగా నానా రకాల లో సిలువ వేస్తారనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, సిలువ శిక్ష విధించబడినటువంటి వ్యక్తి తన సొంత సిలువను కొరడా దెబ్బల శిక్ష విధించే చోటు నుంచి సిలువ వేయబడే చోటు వరకు మోసుకొని యెరూషలేము పట్టణపు ఆ ప్రాకారపు గోడల అవతలకు నడుచుకొని వెళ్ళాలి. వింటున్నారా? యెరూషలేము రహదారులు కంకర, సున్నపురాలతో ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు వీటి మీదే సిలువను మోసుకుని వెళ్ళారు. యెరూషలేము రహదారులు కంకర, సున్నపురాలతో ఉండటం వల్ల యేసు సిలువ మోస్తూ పలుమార్లు తూలిపడినప్పుడు యేసు ప్రభు చేతులకు ఆ పాటిబ్యూలం కట్టబడి ఉండటం వల్ల, ముళ్ళ కిరీటం వలన రక్తం కారడం ద్వారా కళ్ళల్లోకి ఆ రక్తం కారి కళ్ళు సరిగ్గా కనిపించక పలుమార్లు భూమి మీద పడిపోయాడు. ఆ పడిపోవటం కూడా రాళ్ల మీద పడటం వల్ల గాయాలతో ఉన్నటువంటి ఆ శరీరం అంతా కూడా వేదనను అనుభవించడం జరిగింది. ప్రియులా గమనించాలి. చారాలుగా దున్నబడినటువంటి ఆ శరీరంలోకి కొన్ని చిన్న చిన్న రాళ్ళు వెళ్ళటం వల్ల మరియు ఆ గాయాలు రేగటం వల్ల ఆ తనువంతా కూడా అల్లకల్లోలమైపోయి అల్లాడిపోయాడు. మనం పడవలసినటువంటి యాతనను యేసుక్రీస్తు ప్రభువు భరించాడు. శిక్ష విధించబడినటువంటి వ్యక్తిని మామూలుగా దిగంబరిగా నడిపిస్తారు. కానీ అక్కడి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచారాలు అడ్డుకొనటను బట్టి కొన్నిసార్లు బట్టలు వేస్తారు. యేసుక్రీస్తు ప్రభువును సిలువపైకి తీసుకుని వెళ్ళటానికి ముందు బట్టలు మొత్తం చేసేస్తారు. అప్పుడు మరియా తన ముసుగు గుడ్డను విసిరివేయగా దిశమలపై కప్పారంటండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క వస్త్రం ప్రస్తుతము జువరియన్ జాన్ ద బాప్టిస్టు క్యాథడ్రాల్లో ఉంచారంటండి. మొత్తం సిలువ బరువు 136 కేజీలు ఉంటుందంట. కాబట్టి సిలువలో ఉన్నటువంటి అడ్డ చెక్కను మాత్రమే మోయిస్తూ ఉంటుంటారు. దానిని రోమీలు పాటిబ్యూలం అని అంటారనమాట. ఈ పాటిబ్యూలం 34 నుంచి 57 కేజీల వరకు ఉంటుంది. ఈ పాటిబ్యూలంను శిక్ష విధించబడినటువంటి వ్యక్తి యొక్క మెడ వెనుక భాగంలో పెడతారు. ఆ సిలువకు ఉండేటువంటి అడ్డకరను మోపి ఆ భుజాల మీద బ్యాలెన్స్ చేసుకునేటట్లు తన 2 చేతులను ఆ అడ్డకరకు లాగి కట్టి నడిపిస్తారనమాట. ఆ విధంగా రోమా ప్రభుత్వపు సైన్యం అతని వెంట వెళ్ళింది. వారిలో ఒకడు శిక్ష విధించబడిన వాని యొక్క పేరును నేరము చెక్కబడినటువంటి ఒక చెక్కను పట్టుకొని నడుచుస్తూ దాని పేరు
టైటులస్, దీనిని సిలువకు పైగా అమరుస్తారు. పొంతి పిలాతు యొక్క సంతకం, సీలు మాస్కో మ్యూజియంలో ప్రస్తుతం ఉన్నాయని చెప్పి చరిత్రకారులు చెప్తారు. శిక్ష విధించబడేటువంటి స్థలానికి చేరుకున్న తర్వాత ప్రిలరా, యేసుక్రీస్తు ప్రభువారు దాహం అన్నప్పుడు హిస్సోపు మీద ద్రాక్షారసం పోషిస్తారు. యేసుకు ఒక చేదు పానీయాన్ని సిలువ వేయించున్నప్పుడు బాధ తెలియకుండా మత్తుగా ఉండటానికి ఇస్తారనమాట. చేదనేది ఆహారయోగ్యం కాని ఔషధం, మొక్క నుంచి తీసినటువంటి కషాయం కావచ్చు. అపస్మారక స్థితిలోనికి వెళ్ళటానికి ఈ యొక్క కషాయాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చి ఉండొచ్చు. శిలువ మరణం జాప్యంతో కూడుకున్నటువంటిది, బాధాకరమైనటువంటిది కనుక సిలువ వేయబడినటువంటి వారు సిలువపై చాలా బాధను అనుభవిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఏలి ఏలి లమా సబక్తని అంటాడు. ఈ వచనం హెబ్రీ భాషలో నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తోధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు, కీర్తనలు 22:1. అయితే ఇక్కడ మట్టుకు అరమేయ భాషలో ఉన్నటువంటి వచనాన్ని ఉదాహరించారు. ఆ కాలంలో పాలస్తీనాలోను పశ్చిమాసియాలోను అరమిక్ భాష వాడుకగా ఉండేటువంటిది. తరువాత మరణశిక్ష విధించబడినటువంటి వ్యక్తిని వెనుకకు నెట్టి క్రింద పడేస్తారు. ఆ తర్వాత తన 2 చేతులను బాగా చాపి ఆ పాటిబ్యూలంకి మేకుల ద్వారా కానీ తాడు ద్వారా కానీ గట్టిగా పట్టి ఉండేలాగా అమరుస్తారు. ఆ పట్టణపు ప్రాకారం బయట సిలువ యొక్క నిలువ చెక్క ఏదైతే ఉందో స్టైప్స్ అనమాట, ఒక ఎత్తైనటువంటి చోట అమర్చి అది నిలవగలిగేటట్లు భూమిలో ఏర్పాటు చేస్తారు. అలా అమర్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు యొక్క చేతుల నుంచి రక్తం అంతా కూడా పోవటం వల్ల చేతుల్లో సత్తు తగ్గి చేతులు వంకర పోయినప్పుడు ఆ చేతులకు తాళ్ళు కట్టి మేకులు కొట్టే ప్రదేశానికి ఆ చేతులను తాళ్ళ ద్వారా లాగేశారు. మేకులు కొట్టే సమయంలో యేసుప్రభువు వారు వర్ణించలేనంత వేదన అనుభవించాడు. బాధను పూర్తిగా అనుభవించాలని చెప్పి హిస్సోపును కూడా తీసుకోలేదు. సిలువ వేసేటువంటి ప్రదేశానికి చేరకముందే మరి యేసుక్రీస్తు ప్రభువారు దాదాపు రక్తం అంతా కోల్పోయాడు. సత్తువు లేదు, శరీరంలో ప్రతి భాగం బాధను ఉద్భవించేస్తుంది. రోమా సైనికులు మాత్రం మరలా మరి చేతులకు కాళ్లకు మేకులకు కొట్టేసేసి ప్రారంభించారు. మేకును సుత్తితో ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆ మేకులు కాళ్లలోనికి చేతుల్లోనికి చొచ్చుకొని పోతూ చెక్క లోపలికి ఆ మేకు గుచ్చుకుపోతుంటుంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క తనువు తల్లడిల్లిపోయింది. మేకులు కొట్టిన తర్వాత సిలువను తాళ్లతో కట్టి పైకి లేపి గోతులో పెట్టేటువంటి సమయంలో సిలువ జారి బోర్లా పడినప్పుడు యేసు కూడా భూమి మీద పడ్డాడు. ఆ సమయంలో యేసు ప్రభువారి ఛాతీ భూమి మీద ఉన్నటువంటి రాళ్లకు తగలటం, అదేవిధంగా వెనక భాగంలో వీపు మీద గాయాలు ఉండటం వల్ల సిలువ మరలా వీపుకు రాసుకోవడం ద్వారా యేసు శరీరం అంతా కూడా మరి క్షోభను అనుభవించింది. అలా బోర్లా పడినప్పుడు చేతులు కాళ్ళు కొట్టినటువంటి మేకులు విపరీతమైనటువంటి వేదనను నరాల్లో పుట్టిస్తూ వచ్చాయి. రోమవారు యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు పైగా మరి ఆ సిలువను పైకి లేపేంత వరకు కూడా సిలువతో పాటు బోర్లా పడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో జరిగినటువంటి ఒక భూగోళ పరిశోధనలో సిలువ వేయబడిన వ్యక్తి యొక్క అస్థికల దగ్గర వారు వాడినటువంటి మేకులు దొరికాయంటండి. అవి దాదాపు యేసుక్రీస్తు కాలం నాటివని చెప్పి నిర్ధారించారు. ఆ మేకు పొడవు 5 నుంచి 7 అంగుళాలు, అంటే 13 నుంచి 18 సెంటీమీటర్లు. దానిపై తల భాగం 1 సెంటీమీటర్ మందంగా ఉంటుందంట. అదిగాక ఆ మేకులు అరచేతులు గాక మణికట్టు మధ్యలో కొడతారని చెప్పి నిర్ధారించారు. ఆ వ్యక్తిని మేకులతో పాటిబ్యూలంకు కొట్టి అమర్చిన తర్వాత అతనిని ఆ పాటిబ్యూలంతో పాటు స్టైప్స్ అనేటువంటి నిలువాటి చెక్కకు పైగా దానిని లేపి అమరుస్తారన్నమాట. తర్వాత ఆ వ్యక్తి యొక్క కాళ్ళను మేకులతో కానీ త్రాడుతో కానీ ఆ సిలువ కర్ర గట్టిగా బిగిస్తారు. రోమీలు మాత్రం మేకులు వాడేటువంటి వారు. ప్రియులు గమనించాలి, కాళ్ళకు మేకులు కొట్టేటువంటి విధానం మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి సిలువ మీద ఎంతసేపు ఉండగలడు అంటే 3 లేక 4 గంటలు మాత్రమే, మరి 3 లేక 4 రోజుల వరకు ఉంటాడు. అది కూడా అతన్ని కొరడాలతో కొట్టిన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ కొడితే అంత తక్కువసేపు సిలువ మీద బతికుంటాడు. ఒకవేళ కొంచెం తక్కువగా కొట్టినప్పటికీ అతని మోకాళ్లను విరగొట్టడం ద్వారా అతను ఎక్కువ ఊపిరంతకు చనిపోతాడు. అప్పుడప్పుడు పురుగులు ఈగలు ఈ వ్యక్తి యొక్క శరీరపు గాయాల మీద లేక లోపల చొచ్చుకుని పోయి ఆ మాంసం తింటూ ఉంటుంటాయి అన్నమాట. ఇంకా రాబందులు మనిషిని మీరు చూసినట్లయితే ఈ రాబందులు మనిషిని తినేటువంటి జంతువులు అక్కడికి రాత్రిపూట చేరుకొని అతను తినేసే అవకాశం కూడా ఉందంటాడు. అందుకే ఆ వ్యక్తి చనిపోయేంత వరకు కూడా రోమవారు అక్కడే ఉంటారు.
తర్వాత ఆ శవాన్ని వారి కుటుంబంలో ఉన్నటువంటి వారికి పాతిపెట్టుకోవడానికి ఇచ్చేస్తారు. వాడుక ప్రకారం ఒక బంట్రోతు పెద్ద బల్లెంతో పక్క నుంచి ఆ గుండె మీద చిల్లు పడేలాగా పొడిచి అతని మరణాన్ని నిర్ధారించేవాడు. యేసును బల్లెంతో పొడిచిన వాని పేరు లంబెనియస్. యేసుక్రీస్తు ప్రభువారిని బల్లెంతో పొడిచిన వాని పేరు లంబెనియస్. ఈట పొడవు 8 అడుగులు, బల్లెం వెడల్పు 2 అంగుళాలు. యేసును పొడిచినటువంటి లంబెనియస్కు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది, రెండవ కన్ను కనిపించదు. ఒక చుక్క యేసు రక్తం కనిపించినటువంటి కంటిపై పడటం వల్ల స్వస్థత పొందాడు. యేసు ప్రభువుని లంబెనియస్ గుండె దగ్గరకు పొడిచినప్పుడు ఆ ఈటె శరీరంలో దూసుకుపోయి గుండె చుట్టూ ఉండేటువంటి నీటి తిత్తి పెరికార్డియంకి గుచ్చుకొని రక్తంతో పాటు నీరు కూడా బయటకు వచ్చిందంటండి. హల్లెలూయా. మరి ఇంకా చాలా సిలువ సత్యాలు ఉన్నాయి. ఈ విషయాలు మరొకసారి మనం నేర్చుకుందాం. ఇప్పటికే మీరు చాలా విషయాలు నేర్చుకొని ప్రభువుని మహిమపరచారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ యొక్క విషయాల ద్వారా ప్రభు మనల్ని బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.